ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాని నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తుండగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, దీపికా పదుకోనే సహా తదితరులు నటిస్తున్నారు. ఇక ప్రభాస్ ఈ కల్కి మూవీలో భైరవ పాత్రలో కనిపిస్తున్నారు అని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ టాక్ నడుస్తోంది. కాగా ఈ కల్కి మూవీ మే 9వ తేదీన విడుదల కావాల్సి ఉండగా ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుంటాయి. ఇక ఎన్నికల కారణంగా విడుదల తేదీని మార్చాలని నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. మే 9వ తేదీన విడుదల కావాల్సిన కల్కి సినిమాని జూన్ 27వ తేదీన విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మే నెల తర్వాత మరెన్ని నెలల వరకు ఈ సినిమాను వాయిదా వేస్తారో అని కంగారు పడ్డ అభిమానులకి ఇది శుభవార్తగా మారింది. ఇక తాజాగా విడుదలైన పోస్టర్లో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకోనే యూతుల గెటప్ లో కనిపిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా వాయిదా వేయక తప్పలేదు ఈ సినిమాని. ఇక కొత్త విడుదల తేదీపై చాలా ఆలోచనలు చేసి గ్లోబల్ రేంజ్ లో విడుదల చేయాల్సి ఉండడంతో తర్జన భర్జనలు పడి ఎట్టకేలకి జూన్ 27వ తేదీన కల్కి చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఇక విష్ణుమూర్తి 10వ అవతారంగా భావించే కల్కి స్ఫూర్తితో ఈ సినిమాను ప్రభాస్ పాత్ర ఉండనుంది. ఇక భైరవ అనే క్యారెక్టర్ ని ఈ చిత్రంలో చేశారు రెబల్ స్టార్. అశ్వత్థామ పాత్రను ఈ మూవీలో పోషించారు అమితాబ్ బచ్చన్. ఇటీవలే అశ్వత్థామ క్యారెక్టర్ కి సంబంధించిన గ్లిప్స్ వచ్చింది. ఈ గ్లిప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ రేంజ్ లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇక మహాభారతంలో మొదలైన భవిష్యత్తు వరకు 600 సంవత్సరాల కాలం ఈ చిత్రంలో ఉంటుందని దర్శకులు నాగాశ్విన్ గతంలోనే తెలిపారు. కల్కి 2898 ఏడి చిత్రంలో తమిళ సీనియర్ స్టార్ లోకనాయకుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనది క్యామియో రోల్ అని ఆయన ఇటీవలే చెప్పారు. రాజేంద్ర ప్రసాద్, పశుపతి, దిశా పటాని కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. యంగ్ హీరోలు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా ఈ మూవీలో కనిపిస్తారని రూమర్స్ కూడా ఉన్నాయి. కల్కి 2898 ఏడి మూవీని సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ మూవీ కోసం ఒక కొత్త ప్రపంచాన్ని దర్శకుడు నాగాశ్విన్ సృష్టించారని తెలుస్తోంది. ఇక హాలీవుడ్ రేంజ్ క్వాలిటీస్ తో ఉండే విఎఫ్ఎక్స్ ఈ చిత్రం ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషలలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.